రామ లక్ష్మణుల విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ అంటే గతంలో ఈ మధ్యనే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తూ ఉన్నాయి. రామ లక్ష్మణుల్ని ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలుగా ప్రకాష్ రాజ్ ఈ మధ్యనే అభివర్ణించారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. బీజేపీ నేత అలాగే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి 100 కోట్ల రూపాయలకి మీ మీద పరువు నష్టం దావా వేస్తామని కూడా ప్రకాష్ రాజ్కి హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ తిరుపతి కోర్టులో భానుప్రకాష్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు. ప్రకాష్ రాజ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, మేము చట్టపరంగా పోరాటం చేస్తాము అంటూ ఉన్నారు. అండ్ మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ చేస్తాము అని చెప్పి చెబుతున్న పరిస్థితి. సో రాజ్ మనందరికీ తెలుసు, విలక్షణ నటుడు అండ్ ఆయన వివాదాస్పదుడు కూడా. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తారు, జస్ట్ ఆస్కింగ్ అంటూ, రామ లక్ష్మణుల్ని వలస కూలీలు అంటారు. ఏంటి అసలు ప్రకాష్ రాజ్ వివాదాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ప్రకాష్ రాజ్ నోరుకి అడ్డు అదుపు ఉండదని మనం ఈ గత 15 రోజుల్లో 2 సార్లు మాట్లాడుకున్నాం. అంటే ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలనుకునే తత్వం అవుతుంది. అయితే కొన్ని ఇప్పుడు టైమ్స్ ఆయన మానవ హక్కులు, ఇండియాలో రైట్స్, ప్రభుత్వ తీరు, వీటన్నిటిపై మాట్లాడతాడు. సరే, వాటిలో కొన్ని మాట్లాడవచ్చు, నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని నువ్వు అడగొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే హిందూ దేవతలు, తర్వాత పురాణాలు, మనుధర్మం, ఈ అంశాలని పదే వాటి మీద మాట్లాడటం, వాటి నుంచి అంటారు కదా నారలు తీయడం అంటారు కదా, ఆ నారలు తీసేటట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ అది వివాదాస్పదం అవడం అనేది జరుగుతుంది. మనం చూసాం ఎక్కడో కేరళలో ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ శ్రీరాముడు లక్ష్మణుడిని వలస కూలీలతో పోల్చాడు. అంటే నేను తప్పు మాట్లాడలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు అంటే నీ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అనేది ఒకటి. సరే, అప్పట్లో సెన్సేషన్ అయింది, ఆయన ఏదో వివరణ ఇచ్చాడు, పక్కకి వెళ్ళిపోతే టీటీడీ బోర్డు మెంబరు, బీజేపీ అధికార ప్రతినిధి, కీలక నేత భానుప్రకాష్ రెడ్డి దీనిపైన ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. తిరుపతిలో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. క్రిమినల్ కేసు పెడతామంటూ ఉన్నారు, ఎంతవరకు అయినా వెళ్తామంటూ ఉన్నారు. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత ప్రకాష్ రాజ్పై పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇవాళ కోర్టులో పిటిషన్ కూడా వేశారు, క్రిమినల్ కేసు నమోదు చేయండి అని చెప్పేసి. ప్రజెంట్ భానుప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు సతీష్ మాట్లాడుతున్నానండి. సతీష్ అన్న నమస్తే. గోవింద నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు అంటే ఏంటి అంటే గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగానే ఉన్నాయి. అప్పుడు మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం దీనిపైన. అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం జరగచ్చు అని? ఎందుకంటే ఫిర్యాదులు చేస్తున్నా, కేసులు పెడుతున్నా ఆయన ఎక్కడ కొన్ని విషయాల్లో తగ్గటం లేదు ప్రకాష్ రాజ్. తగ్గడం లేదంటే ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు మేము కరిగిస్తాం, ఇలాంటి వాళ్ళని కొవ్వు కరిగిస్తాం మేము. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఆరాధ్యంగా కొడిసే శ్రీరామచంద్రమూర్తి, కోట్లాది మంది నిత్యం పారాయణ చేసే రామాయణాన్ని వలస కూలీలు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు, మామిడి పండు దొంగలించారు. ఏందన్నా శ్రీరామచంద్రమూర్తి గురించి అంత అవహేళనగా మాట్లాడితే పోతున్నాం. లీగల్ నోటీస్ పంపించాం, స్పందన లేదు. అందుకని ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా 4th మేజిస్ట్రేట్ దగ్గర కోర్టులో మేము క్రిమినల్ కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక 1 వీక్ లోపల ప్రకాష్ రాజు కూడా సమన్స్ వెళ్తాయి. వారు ఖచ్చితంగా తిరుపతి కోర్టుకి రావాల్సిందే. న్యాయపరంగా, చట్టపరంగా మేము ప్రకాష్ రాజు ఖచ్చితంగా మెడలు వంచి చేసినటువంటి మహా అపచారం పాపానికి పరిహారం చెల్లించేందుకు మా పోరాటం ఆగదు. అంతేకాక హిందువులు కూడా కొద్దిగా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా అనుచిత వాక్యాలు, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి తమ్ముడు, రామరాజ్యం కావాలనుకున్నటువంటి ఈ భారతదేశంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అంత అవహేళనగా మాట్లాడితే మన మనసు హిందువులు కూడా స్పందన రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడన్నా ప్రకాష్ రాజు కనపడితే ఏ విధంగా వెస్ట్ బెంగాల్లో కోడిగుడ్డుతో దాడి చేస్తున్నారో ఆ విధంగా ఖచ్చితంగా దాడి జరిగే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. నిజంగా ఎప్పుడు చేస్తున్నారు? మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నుంచి కోరుకుంటుంది ఏంటి? ఖచ్చితంగా నేను మా పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మా నుంచి మేము కోరుకునేది ఏమిటంటే, ఇలా ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ ఫేమ్ సినీ గ్లామర్ ఉన్నటువంటి ఫేమ్ ని ఆ విలను యాక్ట్ చేస్తూ ప్రజల్లో
కొద్దిగా సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి దాన్ని ఆసరాగా తీసుకొని ఈ హిందూ ధర్మంపై విష ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి హిందూ ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి రాక్షసులు సినిమాల్లో ఉండకూడదు, శ్మశానాల్లో ఉండాలని చెప్పి నేను భావిస్తున్నా. అంటే మీరు అన్నారు ప్రకాష్ రాజ్ సినిమాలను బ్యాన్ చేస్తామన్నారు, పిలుపునిస్తున్నారా బీజేపీ శ్రేణులకి ప్రకాష్ రాజ్ నటించే సినిమాలు బ్యాన్ చేయాలని? కానీ ఇప్పుడు మీరు బ్యాన్ చేయటం వల్ల ఆ సినిమాలో ఆయన ఒక పాత్రగానే ఉంటారు, కానీ ఆ మిగతా సినిమా అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా? లేదు, అది ఖచ్చితంగా ఇది ఎందుకంటే పాలసీకి సంబంధించిన విషయం కాబట్టి మా పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా చేసినటువంటి మాటలు మాత్రం చాలా దారుణమైన విషయం. నేను ఒకటే అడుగుతున్నా, ప్రకాష్ రాజు హిందూ ధర్మాన్ని ఆచరించట్లేదని మాకు ఫిర్యాదులు ఉన్నాయి. అన్యమతానికి సంబంధించి ఈ వ్యవహారాలు వారే ఏదన్నా ఆచరించుకోవడం మాకు సంబంధం లేదు. కానీ మా దేవుడు, మన రాముడు, మన అందరూ ఆరాధించే దైవాన్ని ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా సతీష్, రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు, ఇప్పటికే ఆయన మీద ఇప్పటికే అనేక కేసులు కూడా నమోదైనాయి, అన్ని కలిపి ఆయన మెడకు చుట్టుకుంటాయి రాబో రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ పైన అక్కడ ఏంటంటే అలుపెరగని యోధుడు అన్నట్టు భారతీయ జనతా పార్టీలో అసలు భారతీయ జనతా పార్టీ నేతలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్యన ఈ కామెంట్ చేస్తున్న వాళ్ళకి బాధ పెట్టవచ్చు, కానీ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని అనుకున్న స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒక చర్చ ఉంది. ఈ మధ్య పరిణామాల క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక సందర్భంలో భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించట్లేదు అన్నారు. అలాగే కల్తీ లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఏమేమి కనిపించట్లేదా అంటూ చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో కూడా భానుప్రకాష్ రెడ్డి ఒక రకంగా అలుపెరగని పోరాటం చేశారు. ఆయన మీడియా సమావేశం పెట్టారు, పోలీసు కంప్లైంట్లు ఇచ్చారు. మొత్తం ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ డిబేట్స్లో కూడా అటెండ్ అయ్యి మొత్తం, ఎందుకంటే కొంచెం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా గతంలో పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. కొంత ఆయనకి అవగాహన ఉంది అక్కడ సంప్రోక్షణ నుంచి మొత్తం తిరుమల, తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఔన్నత్యం కానీ, తర్వాత అక్కడ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి, ఈ కల్తీ లడ్డు ఆ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్డ్గా ఆయన మాట్లాడారు. అంతకుముందు మన శ్రీవాణి టికెట్ల వ్యవహారం కూడా భానుప్రకాష్ రెడ్డి రేట్ చేస్తేనే ఇట్ బికెమ్ ఇష్యూ అప్పట్లో. కానీ ఏంటంటే అంటారు కదా, ఒంటరి అయిపోయాడు అంటే భారతీయ జనతా పార్టీలో ఒక రకంగా ఇలాంటి ఇష్యూస్ మీద కొంత గట్టిగానే భానుప్రకాష్ రెడ్డి ఒక్కరే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రోజు కూడా మీరు చూడొచ్చు, బ్యాన్ చేయాలా లేదనేది మా పార్టీ హైకమాండ్తో నేను తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించకపోవడమే కాదు, ఖండించకపోవడమే కాదు, ఆయన ఒక చాలా సున్నితమైన అంశాన్ని లేవనెత్తారు. అవును, అంటే ముస్లింలకు ఏదైనా ఎక్కడైనా చిన్న ఇబ్బంది కలిగితే అంతా ఏకమవుతారు, క్రిస్టియన్లకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అంతా ఏకమవుతారు. అంటే అన్ని కులాలని మతాలని గౌరవిస్తూనే మనం మాట్లాడుతూ ఉన్నాము. హిందువుల విషయంలో రాముడిని తిట్టినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా హిందువులు ఎందుకు రోడ్ల మీదకి రారు అనేది ఆయన లేవనెత్తుతున్న సున్నితమైన అంశం. రైట్, సున్నితమైన అంశం. అంటే హిందువులు ఎందుకు రోడ్లపై రారు అనే కంటే నేను అడుగుతుంది ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ గా బీజేపీ నేతలందరూ ఎందుకు దీన్ని గట్టిగా ప్రశ్నించరు? గతంలో మనం చూసాం రథం ఇష్యూ అంతర్వేది అయ్యేటప్పుడు ఒక బిగ్ ఇష్యూ తీసుకున్నారు కదా. అలాగే విజయవాడలో అటు గోశాల వీటన్నిటి ఆక్రమణ తొలగింపు అనేది భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఇష్యూ చేసింది కదా. రామతీర్థం కూడా చేసింది. రామతీర్థం టీడీపీ బీజేపీకి ఇద్దరు కలిసి చేసింది. బట్ అంతర్వేది ఇష్యూని భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా తీసుకుంటే అది ఫ్లేర్ అప్ అయింది. అలాగే విజయవాడలో గోశాల తర్వాత కొన్ని ఆక్రమణలను తొలగిస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద పోరాటం తీసుకుంది అక్కడ. ఇప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు కొన్ని ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు, కానీ అందరు కామ్గా ఉన్నారు. మంత్రి సత్యకుమార్తో పాటు అందరూ కూడా ఎందుకో కొంత ఒక అంటే సేఫ్ గేమ్ అన్నట్టుగా ఉన్నారేమో అర్థం కావట్లేదు. మీరు చెప్తున్నట్టుగా ఒంటరి పోరాటం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అనుకున్న స్థాయిలో ఆందోళన కార్యక్రమం జరగట్లేదు. ఆ విషయంతో పోల్చుకుంటే తెలంగాణ బీజేపీ నేతలు కొంత బెటర్, కొంత ఇష్యూస్ని రేజ్ చేయటం కానీ ఇష్యూస్ మీద ఉండటం కానీ. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, భానుప్రకాష్ రెడ్డి ఆయన రిస్క్ తీసుకొని నోటీసులు గతంలో పంపించారు, అది రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు 4వ అక్కడ కోర్టులో అక్కడ ఆయన ఒక పిటిషన్ వేశారు, ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసేంత ఇది కూడా లేదు ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డికి. మళ్ళీ పార్టీ ఇది తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అలాగే సినిమాలు బ్యాన్ చేయాలన్న దానిపైన కూడా పార్టీ పర్మిషన్ తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. ఏదైనా ప్రకాష్ రాజ్ సంబంధించి ప్రతిసారి వివాదం అవుతూనే ఉంది. మరి భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై పోరాటంలో నెగ్గుతారా? భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అన్నది మనం వేచి చూడాలి.